ప్యారిస్ 2024 ఒలింపిక్ సెరమనీ ఎంతమంది చూస్తారు? బుద్ధాని కాదు, మొహమ్మద్ని కాదు, 33 కోట్ల హిందూయిజం దేవుళ్ళు కాదు, జైన్లు కాదు, సిక్కులు కాదు. మరి జీసస్ ని ప్రతిసారి ఎందుకు వెక్కిరిస్తున్నారు? ఎందుకంటే అపవాదికి సమయం లేదు కాబట్టి. మన ఓపెనింగ్ సెరమనీ ఇప్పటి వరకు ఎప్పుడు జరగలేదు అన్న రీతిలో అని అందరూ చెప్పుకుంటున్న లోపే డ్రాగ్ క్వీన్స్ లాస్ట్ సప్పర్ ని ఎగతాళి చేస్తూ పోజులిస్తూ ప్రభురాత్రి భోజనాన్ని ఉద్దేశిస్తూ టేబుల్ మీద ప్లేట్ లో జూయస్ గ్రీక్ దేవుడు పడుకున్నట్టు పోజులిచ్చాడు. డ్రాగ్ క్వీన్స్ అంటే మగవాళ్ళు ఆడవేషాలు వేసుకుని డాన్సులు వేస్తూ గే ప్రైడ్ షోస్ చేస్తారు. దీని మీద మార్క్ జుకర్బర్గ్, ఎలాన్ మస్క్ తదితరులు ఇలా చేయడం కరెక్ట్ కాదంటూ ట్వీట్లు కూడా చేస్తారు. ఇదే కాదు, రెవల్యూషన్ 6లో చెప్పబడిన నల్లని గుర్రాన్ని ఉద్దేశిస్తూ స్వారీ చేసుకుంటూ వచ్చి ఒక సటానిక్ రిచువల్ అన్నట్టుగా ఆ బంగారు కలర్ దూడ ముందు ఫ్లాగ్ హాయిస్ట్ చేస్తారు. ఇలాగే సేమ్ బ్రెజిల్లో మాక్ చేసినప్పుడు వెంటనే గొప్ప ఫ్లడ్స్ రావడం మనం గమనించాం. వీళ్ళు ఇలా చేసిన వెంటనే ప్యారిస్ లో నగరం అంతా ఇంటర్నెట్ పవర్ అవుటేజ్ వచ్చి నగరం అంతా అంధకారంతో నిండిపోయినప్పుడు ఒకే ఒక్క బాసిలికా చర్చ్ లో మాత్రమే కరెక్ట్ ఉంది. ప్రస్తుతం ఇది న్యూస్ లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాదు, బిలియన్స్ ఖర్చు పెట్టి వచ్చిన స్విమ్మర్స్ ఈత ఆడడం కోసం క్లీన్ చేయడానికి ఖర్చు పెట్టారు. కానీ వెంటనే వర్షాలు వచ్చి ఇప్పుడు ఆ నదంతా నల్లగా మారిపోయింది. అది చూసిన స్విమ్మర్స్ చచ్చినా అందులో దూకమని చెప్తున్నారు. గర్వానికి పోయిన ఫ్రాన్స్ ఇప్పుడు తలదించుకునే పరిస్థితి. గలీషియన్స్ 6:7 ప్రకారం మోసపోకడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏది విత్తునో అదే పంట కోయను అని బైబిల్లో వాక్యం ఇప్పుడు నెరవేరుతుంది. ఇది నోవాహు దినాన్ని సూచిస్తుంది. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో చెప్పబడిన స్త్రీ, మృగము, నోవాహు దినాల్లో ఉన్న ఇస్తార్ మహాపట్టణం గురించి డీటెయిల్ గా ఒక వీడియో చేస్తూ యూట్యూబ్ లో అప్లోడ్ చేశాను. అనేకమైన హిడెన్ సీక్రెట్స్ అన్ని డిస్కస్ చేశాను, వెళ్ళి చూడండి.